కొత్తపల్లి జయశంకర్ సార్ అంటే స్కూల్ డేస్ నుంచే ఆయన తెలంగాణ వాదాన్ని అంత బలంగా అంటే 6th క్లాస్ బాయ్గా ఉన్నప్పుడే మర్కజీ స్కూల్ నేనైతే గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే మర్కజీ స్కూల్ హన్మకొండ, అక్కడ నుంచి ఒక 50 అడుగుల డిస్టెన్స్లో లష్కర్ బజార్ గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది. నేను ఆ స్కూల్లో చదివిన అమ్మాయిని, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 5th to 10th నేను ఆ స్కూల్లో చదివిన. అప్పుడు నాకు తెలియదు, కానీ ఆ తర్వాత మన పక్కనున్న మర్కజీ స్కూల్లో జయశంకర్ సార్ చదివినారు. ఆయన 6th క్లాస్ స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను నిజాం పాట పాడను అని ఆ పాటను పాడకుండా మన వందే మాతరం పాట పాడి వినిపించిన ఒక స్టూడెంట్. 6th క్లాస్ ఏజ్కే ఆ ఆలోచన అంత, అంటే ఆ టైంలో అట్లా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? తెలంగాణ గడ్డ, అందులో అది వరంగల్ పోరాటాల గడ్డ. అక్కడి నీళ్లు, అక్కడి గాలి ఇవి ఖచ్చితంగా ధిక్కారాన్ని నేర్పుతాయి. ఆ ధిక్కారం తల్లి కడుపులో ఉన్నప్పుడే వచ్చి ఉంటుంది. ఎందుకంటే తల్లి ద్వారే గాలి పీల్చుకున్నాడు, తల్లి ద్వారే నీళ్లను తాగిండు, తప్పకుండా ధిక్కారం వచ్చింది. మనం చూస్తుంటాం కొంతమంది పిల్లల్లో ఒక లక్షణం ఉంటుంది, దాన్ని మొండితనం అని మనం కొట్టేస్తాం. అవును, అప్పుడు మొండితనం. కానీ అది మొండితనం కాదు, ప్రపంచానికి దారి చూపేటటువంటి లక్షణం ఆ క్షణంలోనే కనిపిస్తుంది. జయశంకర్ సార్ పాఠశాల వయసులోనే దాన్ని సాధించాడు.